కనకల నారాయణరావు గారు ఎంపీ, మాజీ ఎంపీ, అలాగే ఆర్టీసీ చైర్మన్, ఇక్కడ అధ్యాపకులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు అందరికీ కూడా మా యొక్క నమస్కారం. గత ప్రభుత్వంలో ఇలాంటి మీటింగ్ ఎన్నడూ పెట్టలేదని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు పరిస్థితి అలా ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి స్కూల్లో ఏం జరుగుతుంది, ఆ బిడ్డలు ఏం తింటున్నారు, తల్లిదండ్రులు కూడా తెలియాలని స్కూల్ కమిటీ వేయడం జరిగింది. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీరు కూడా తెలుసుకోవాలని, ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరందరూ కూడా కమిటీ ఒకటే కాకుండా ఈ కమిటీలో ఒక్కొక్కరు వచ్చి రోజుకొకరన్నా వచ్చి ఇక్కడ పరిస్థితులు తెలుసుకుంటే అన్ని రకాలుగా మంచిది. అదే కాకుండా విద్యార్థుల గురించి చెప్పింది ఏంటంటే పద్మ చాలా చక్కగా చెప్పింది. ఎవరైనా లైఫ్లో పైకి రావాలి అంటే ఒకటే, కష్టపడాలి. ఏది దాని అంతటా నీ దగ్గరికి రాదు. బాగా చదివే పిల్లలు, చదవని పిల్లలు ఏం తెలివి బాగా తెలుగలని కాదు, బాగా కష్టపడతారు అంతే. నాకు ఉన్న కాలేజీ ఆర్కే జూనియర్ కాలేజీ, ఆర్కే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. ఆ కాలేజీలో నేను చూసింది ఏంటంటే బాగా చదివే పిల్లలు బాగా తెలుగలలు కాదు, కానీ బాగా కష్టపడతారు. ప్రతిరోజు కాలేజీకి వస్తారు, చాలా తక్కువ మాట్లాడతారు, అలాగే సెల్ ఫోన్ మాత్రం చాలా జాగ్రత్తగా వాడతారు. మీరు కూడా సెల్ ఫోన్ అనేది ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా. పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని పిల్లలు ఫాలో అవుతారు ఎక్కువ. ఎందుకంటే మా అమ్మ ఎలా ఉంటుంది, మా నాన్నగారు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు అలాగే ఉండాలని చూసుకుంటారు. ఎందుకంటే మీరే హీరో ఎవరికి, మీ పిల్లలకి. కనుక ఎప్పుడు కూడా మనం ముందు ఎవరైనా సరే ముందు మనం మార్చుకోవాలి. తర్వాత మీ పరిస్థితులని మీకు అనుకూలంగా మారిపోతాయి. నిన్ను నువ్వు మార్చుకోకుండా పరిస్థితులని మార్చాలనుకుంటే సాధ్యమైన పని కాదు. పేదరికం అనేది ఎవరికి కంటిన్యూగా ఏమి ఉండదు. నిరుపేదలో నేను ఉన్నాను. 3 రూపాయలు కూలికి వెళ్ళా. ఈ రోజు 36-40 లక్షల రూపాయలు శాలరీస్ ఇస్తాను. ఎలా సాధ్యమైందంటే దాని వెనకాల చాలా కష్టంతో పాటు పొదుపు, ఓపిక, ఓర్పు ఉండాలి. ఒకళ్ళ వల్ల అయిన 10 పని మీ వల్ల అవుతుంది. ఆ ఒక్క మాటే నాకు బాగా పైకి తీసుకొచ్చింది. ఒకళ్ళ వల్ల అవుతుంది కదా, వాళ్ళకున్న ఖాళీ చేతులు మనకే ఉన్నాయి, వాళ్ళకున్నవన్నీ మనకే ఉన్నాయి. వాళ్ళ వల్ల అయినప్పుడు నీ వల్ల ఎందుకు అవ్వదని నేను అనుకుంటా. ఇవాళ అవలా, రేపు అవలా, ఎల్లుండి గ్యారంటీగా అవుతుంది. ఎవరినైనా శిక్షణ తీసుకోండి. కనుక అది పేరెంట్ అయినా కావచ్చు, పిల్లలు కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు అంటే కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వచ్చింది. ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు అంటే ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి చదువుకుని ట్రై చేసి జాబులు రాక ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంటే నెంబర్ 1 ఫ్యాకల్టీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు. వాళ్ళని మీరు ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రుల తర్వాత గౌరవించాల్సింది మన యొక్క టీచర్స్ని గౌరవించిన ప్రతి పిల్లలు కూడా చాలా పైకి వచ్చారు. వాళ్ళని గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటాం, పరాశకాలుగా మాట్లాడుకుంటాం. దానివల్ల నష్టపోయేది మీరే. కనుక మీరు కోరుకున్నట్టు ఎవరు ఉండరు. మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. నేను ఇవాళకి 16 గంటలు మెలుగుగా ఉంటాం, కష్టపడుతున్నాం. అంతకుముందు 18 గంటలు పనిచేసేవాడిని. అంటే 8 గంటలు నా వాడుకునేవాడిని. నిద్రకే సరిపోయేది, 1 గంట నేను వాడుకున్నాను. అలా కష్టపడినప్పుడే పేదరికాన్ని తుడిచేయచ్చు. ఒకళ్ళు చేసి ఆపకుండా బతకాలనుకున్నాం, అంతే కష్టపడినప్పుడు భగవంతుడు కూడా జీవిస్తాడు. దేవునికి ఇష్టమైన జీవితం ఉండాలి, అబద్ధం ఆడకూడదు, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉన్నప్పుడు భగవంతుడి దయ మన మీద ఉంటుంది. భగవంతుడి దయ ఎప్పుడైతే మనతో ఉండతో అన్ని విజయాలు తప్ప అపజయాలు ఉండవు. ఉన్నాయి, మనం ఏం చేయలేము. కనుక చాలామంది పెద్దలు మాట్లాడాల్సి ఉన్నారు. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఒక్కరోజు కూడా స్కూల్ మారొద్దు. ఒక్కరోజు కూడా స్కూల్ మారొద్దు. ఒక్కరోజు మానేయాలనుకో, ఆ రోజు మీరు చెప్పే 8 గంటలు తెల్లారి మీరు కవర్ చేయడం మీ వల్ల కాదు. కనుక ఒక్కరోజు స్కూల్ మానేస్తే 8 గంటలు పోతాయి. కనుక ఇవన్నీ కూడా పేరెంట్స్ కూడా మీరు పిల్లల్ని పట్టించుకోవాలి. పిల్లలు లేచే టైంకి మీరు వంట వండేయాలి. పిల్లలు వచ్చే
వచ్చే టైం వంట ఉండొద్దు, వంట వండేసి మీరు ఖాళీగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చదువుకున్నారు వాళ్ళ దగ్గర కూర్చోండి. అప్పుడు పరిస్థితి అర్థమవుతుంది. నిన్నే పేపర్లో చదివా, ఒక 8వ క్లాస్ పాప స్కూల్కి వెళ్ళాలని ఇష్టం లేదు. ఆ విషయం పేరెంట్కి తెలియదు, కానీ స్కూల్కి వెళ్ళకుండా కిడ్నాప్ అయ్యి నన్ను కిడ్నాప్ చేశారని చెప్పింది పేరెంట్కి. ఎలా తప్పించుకున్నావమ్మా అంటే, నన్ను 5గురు కలిసి కిడ్నాప్ చేశారు, కారులో ఎక్కించుకెళ్ళి శివాలయం దగ్గర ఆపారు కారు, వాళ్ళు మాట్లాడుకుని తప్పించుకొస్తున్నారు. పేరెంట్ కంగారు పడిపోయాడు, తీసుకెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసులు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేస్తే పిల్ల స్కూల్ ఎగ్గొట్టాలన్న ఆలోచనతో చెప్పింది తప్ప నిజంగా కిడ్నాప్ అవ్వాల. వెళ్ళి అక్కడ కెమెరాలు ఆన్ చేశారు, ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళిన పిల్లలు చూస్తే ఆ వెళ్ళి శివాలయం దగ్గర కూర్చొని 11 దాకా. తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చామంటే ఇది చెప్పింది స్టోరీ. నిజానికి అది జరగల. ఎందుకు ఇలా చెప్పామంటే, స్కూల్ ఎగ్గొట్టాలని పేరెంట్స్ చెప్పింది. ఏంటి కిడ్నాప్ అయిపోయాం, ఇలా పలానా శివాలయం దగ్గర ఆపారు, 8 మంది అది ఫోన్ మాట్లాడుకున్నారు. అది ఎంత కంగారు పడే విషయం అది. అబద్ధాలని చెప్తే ఏమవుతుందో తెలుసా? చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు, నానా పూలు వచ్చింది అనేవాడు. తండ్రి కొడుకు కలిసి ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఆ కుర్రాడు నాన్నతో పరాస్కాలకి కొంత దూరం వెళ్ళిన తర్వాత అడవిలో నానా పూలు వచ్చింది అంటాడు. అప్పుడు నిజంగా పూలు వచ్చిందేమో అని తండ్రి ఆదుర్దాగా పరిగెత్తి వెనక్కి వస్తాడు. లేదు ఏముండదు అక్కడ సరదాగా అన్నాను అంటాడు. అలా 2వసారి కూడా అదే మాట మాట్లాడతాడు. 3వసారి నిజంగా పూలు వస్తుంది, మళ్ళీ అలాగే నానా పూలు వచ్చింది అంటాడు. ఆ సరదాగా మాట్లాడతాడు అనుకుని ఆ నాన్న వెనక తిరగడు. ఆ తర్వాత పులి నిజంగా వచ్చి వాడిని దాడి చేయడం జరుగుతుంది. పరాస్కాలుగా